ముంబైను భారీ వర్షాలు ముంచెత్తాయి. రహదారులన్నీ జలమయమయ్యాయి. రైల్వే స్టేషన్లు, ఎయిర్పోర్టుల్లో నీళ్లు నిలిచిపోయాయి. దీంతో ఇప్పటికే రైళ్లు, 50 విమానాలు రద్దు చేశారు అధికారులు. వాహనదారులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ముంబై వాసులు అల్లాడిపోతున్నారు. కుంభవృష్టితో ముంబై నగరం జలమయమైంది. ఏకధాటిగా వర్షం కురియడంతో జనజీవనం స్తంభించింది. కేవలం 6 గంటల వ్యవధిలోనే 300 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. దీంతో రోడ్లన్నీ నదుల్లా మారాయి. లోతట్టు ప్రాంతాలు జలమయంగా మారాయి. దీంతో మహారాష్ట్ర శాసనసభలను కూడా వాయిదా వేశారు. ముంబైలో కుండపోత వర్షాలకు వివిధ ప్రాంతాల్లోని 275 ఇళ్లు దెబ్బతిన్నాయి. 20 వాహనాలు వర్షం నీటిలో కొట్టుకుపోయాయి. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ముంబైలోని కుర్లా, చత్కోపార్ ఏరియాలతో పాటు ఇతర ప్రాంతాల్లోనూ రంగంలోకి దిగాయి. అవసరమైతే రెస్క్యూ చర్యలు చేపట్టేందుకు రెడీగా ఉన్నాయి. ఇక ముంబైకి కేంద్ర వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు రావద్దని సూచించింది. 24 గంటల్లో కొన్ని ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ తెలిపింది. అవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని కోరింది. ఇవాళ స్కూళ్లకు సెలవులను ప్రకటించింది.